అందరికీ నమస్కారం అండి. ఆనంద లహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనంద లహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవి భాగవత కథల్లో తర్వాత భాగాన్ని ఇప్పుడు వింటున్నామండి. ఈ కథల్లో యముడు సావిత్రికి బ్రహ్మహత్య సమానంగా ఉండేవేవో చెప్తున్నారండి. మరి వెళ్ళిపోదామండి కథలోకి. సావిత్రి, ఇక్కడ ఇంకో విషయం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ్ణి చంపడం కాదు, చాలా రకాలు ఉంటాయి. శ్రీకృష్ణ దేవతల పట్ల భేదబుద్ధి పాటించి ఆదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్య సమానమే. అలాగే ఇష్టదైవం, గురువులు, తల్లిదండ్రులు వీటి పట్ల హెచ్చుతగ్గులు చూపించిన, దైవభక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన అవన్నీ కూడా బ్రహ్మహత్యల కిందనే వస్తాయి. అలాగే హరిభక్తుల్ని నిందించిన, అర్చించకపోయిన, శక్తి భక్తులను, శక్తి శాస్త్రాలను ద్వేషించిన, పితృదేవతార్చనను పరిత్యజించిన, సర్వశక్తి స్వరూప మహాదేవుని నిందించిన, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి ఇలాంటివన్నీ పర్వదినాలను జరగకపోయినా, అంబువాచి భూఖండం చేసిన ఇవన్నీ కూడా బ్రహ్మహత్యల కిందకే వస్తాయి. గోవును కొడుతున్న వారిని అడ్డుకోపోయినా, గో బ్రాహ్మణులకు మధ్య నుంచి నడిచిన, గోవులకు ఉచ్చిష్టం పెట్టిన, వృషవాహకుడికి ఆహారం కాజేసిన, అగ్నిని గోవును కాలితో తన్నిన, కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చిన, తడికాళ్లతో భోజనం చేసి నిద్రించిన, సూర్యోదయ కాలంలో భుజించిన, అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటిన గోహత్య చేసినట్టు. దీన్నే అతిదేశిక గోహత్య అని అంటారు. అపరిశుద్ధుడిగా సంధ్యవార్చిన, అసలు సంధ్యావందనమే చేయకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు, నరకానికి పోతాడు. సావిత్రి దేవతలను సేవించినదే కర్మ వినాశము కానే కాదు. సత్కర్మలు స్వర్గసుఖాలకు, జీవశుద్ధికి, దుష్కర్మలు నరకయాతనలకు, దేహశుద్ధికి హేతువులు. సూర్యచంద్ర గ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుత నరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. నిశ్చితాంబూలాలు పుచ్చుకొని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాసకుండ నరకానికి పోతాడు. సూర్యుడిని భయపెడుతూ అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డు తగిలినవాడు ప్రకంప నరకంలో విప్రరోమాబ్ద పర్యంతము విలపిస్తాడు. దళాన్ని చేత్తో పట్టుకొని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరకోపంలోనూ, గంగాజలము, గోవు, విప్రుడు సాక్షిగా ఆడి తప్పినవాడు దేవ ప్రతిమ ఎదుట శబ్దం చేసి జారిపోయినవాడు, కుడి చేతిలో కుడి చేయి వేసి ఆడి తప్పినవాడు, దేవాలయంలో మాట తప్పినవాడు, వీళ్ళంతా నరకోపంలో మటమటలాడతారు. నిత్య నైమిత్తిక క్రియలకు యజ్ఞామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి, వ్రతోపవాసాలను పరిహరించి, పెద్దల మాటలను పెడచెవిని పెట్టి, చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంధ కోపంలో శతాబ్దం పాటు యాతన పడి అటు ఇటు 7 తరాలు చెడి జలజంతువుగా 100 జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇదే నరకయాత్ర అనుభవిస్తాడు. వీడి వంశంలో అటుపత్తి తరాలకు ఇటుపత్తి తరాలకు వీడి పాపం అంటుకుంటుంది. అటుపైన మూషిక జాతిలో 7 జన్మలు ఎత్తుతాడు. పక్షిగా, క్రిమిగా, చెట్టుగా, పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు. బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి, వైద్యజీవి, చికిత్సకుడు, లాక్షలోహాది వ్యాపారి, రసాది విక్రయి అయినట్టయితే నాగవేష్ట నరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపై నానావిధ పక్షజాతిలో పుట్టి కడపటికి నరజన్మ పొందుతాడు. అప్పుడు గణకుడుగా, వైద్యుడిగా, గోపాలుడుగా, కర్మకారుడుగా, రంగకారుడుగా 7 జన్మలు ఎత్తి శుచి అవుతాడు. సాధ్వి ప్రసిద్ధ నరకుండాల గురించి, వాటిలో పడేవారి గురించి, యాతనల గురించి, పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరకుపాలు అనేక ఉన్నాయి. అవి చిన్న చిన్నవి. వాటిలో పడే పాతకులు ఉన్నారు. దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మలు దురవస్థలను అనుభవించి పరిశుద్ధులు అవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనుక వాటిని అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏం తెలుసుకోవాలంటున్నావు అని ముగించాడు యమధర్మరాజు. ధన్యవాదాలండి.